రంగారెడ్డి జిల్లాలోని జిన్నారం సమీపంలో పారిశ్రామిక ప్రాంతం నుంచి విషవాయువులు వెలువడడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ ప్రాంతంలో గతంలోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈసారి పరిస్థితి కాస్త తీవ్రంగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గడ్డపోతారం పారిశ్రామిక వాడలో విషవాయువుల తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయంలో ఇప్పటివరకు అధికారులు స్పందించకపోవడంతో ప్రజలు రోడ్డెక్కారు. ప్రజలు రోడ్డుపై బైఠాయించడంతో గడ్డపోతారం పారిశ్రామిక వాడలో వాహనాలు నిలిచిపోయాయి. వాహనాల రద్దీ పెరిగి ట్రాఫిక్ నిలిచిపోయింది. వారం నుంచి విషవాయువులు పెరుగుతున్న అధికారులు ఇంతవరకు స్పందించడం లేదని, అందుకే ఆందోళన చేపడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. పరిశ్రమల నిర్వాహకుల నిబంధనలను గాలికొదిలేసి ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తున్న పాలకులు, అధికారులు దాని గురించి పట్టించుకోవడం లేదు. ఎయిర్ పొల్యూషన్ వల్ల దుమ్ము వచ్చి ఇళ్లల్లో మొత్తం బోకేలు అయిపోతున్నాయి. సామాన్లు కూడా మా ముక్కులకు కడుపులలో పోయి ఊపిరితిత్తుల ప్రాబ్లం వస్తుంది. మాకు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. ఇవన్నీ పొల్యూషన్ వాళ్ళకి ఫోన్ చేస్తే సిబిఐ ఒక్కసారి ఫోన్ చేయగానే బంద్ చేస్తామమ్మా, ఇప్పుడే తగ్గిస్తామని చెప్తున్నారు. మళ్ళీ ఎప్పటిలాగే వస్తుంది. మధ్యరాత్రి మధ్యాహ్నం కూడా ఎంత ఘోరమైన వాసన వస్తుందంటే తట్టుకోలేకపోతున్నాం మా ప్రాణాలు. మేము అసలు ఈ వాయు కాలుష్యంలో మునిగి తేలుతున్నాం. మా ఆరోగ్యాలు కూడా మొత్తం నశించిపోతున్నాయి. మా పిల్లలు అందరికి కూడా నిమోనియా ప్రాణాలతో చెలగాడుతూ మారుతున్న పరిశ్రమలను పూర్తి స్థాయిలో మూసేయాలని వాళ్ళ కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కంపెనీలు మరి ప్రజల ప్రాణాలకు చెలగాటం ఆడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని పీసీబీ వారికి ఎన్నిసార్లు విన్నపాలు చేసినా ఇక్కడ చెరువులు కానీ కుంటలు కానీ ఇక్కడున్న గ్రౌండ్ వాటర్ టోటల్గా దెబ్బతిన్నది. ఇక్కడ బ్రతకలేని పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇక్కడ ప్రజలం కామా లేకుంటే ఈ దేశానికి మేము పౌరులం కామా అని మేము పీసీబీ వాళ్ళను అడుగుతున్నాం. పెద్ద భారీ ఎత్తున పరిశ్రమ వెలిసింది. ఈ యొక్క పరిశ్రమ వల్ల ఈ 4 గ్రామాలు ప్రజలు ఇక్కడ ఉండడానికి అఘోర గోచరంగా ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు. ఎందుకంటే వాయు రూపంలో కానీ వాటర్ రూపంలో కానీ అనేక రకాల వాసనలు ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు రకరకాల రోగాలు వచ్చి చాలా ఆసుపత్రుల పాలవుతున్నారు. కాబట్టి మేము ఇంటికాడ ఉండాలంటేనే, ఇంట్లో కూర్చొని టీవీ చూడాలంటే ఇట్లా పీసీబీ యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే మా ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. అది చెప్పక తప్పదు. ఎందుకని అంటున్నంటే పీసీబీ యంత్రాంగం మేము ఇండస్ట్రీలో మాకు వాయు కాలుష్యము, ఎయిర్ కాలుష్యం వస్తుంది, దీనివల్ల మేము నష్టపోతున్నాం, దీన్ని పరిష్కరించమని చెప్పేసి పీసీ వాళ్ళకి ఎన్నిసార్లు మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఈ రోజు వరకు నిర్ధారించలేరు. అంటే నిర్ధారించకపోవడం కారణం ఏంటో కూడా చెప్పగలుగుతారు. మేమే చెప్తున్నాం. అది కూడా వాళ్ళకి వనరులు పోతున్నాయి. ఈ పారిశ్రామిక వాడ నుంచి రైతులు కానీ ఇక్కడ యువకులు కానీ తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి వీళ్ళకి ఉద్యోగాలు కల్పించి ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించే బాధ్యత యాజమాన్యాలు తీసుకోవాలి. ఇక్కడ ఒక కాలుష్య నియంత్రణ మండలి, ఒక కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇక్కడనే నిర్మించి అక్కడి నుంచి వచ్చిన కాలుష్యాన్ని మొత్తం ట్రీట్మెంట్ చేసుకునే విధంగా ఒక ప్లాంట్ నిర్మించాలని కోరుతున్నాము. మరియు ఇక్కడ ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరంగా ఒక ఆసుపత్రి భవనాన్ని నిర్మించి ఒక MBBS డాక్టర్ను ఏర్పాటు చేసి ఇక్కడ